ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడున్న స్థానిక వనరులను ఉపయోగించుకోవడంతో పాటుగా పెట్టుబడులు పరిశ్రమల్ని ఎక్కువగా పెడితే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, యువతకి ఉద్యోగాలు దొరుకుతాయి. సమగ్రమైన అభివృద్ధికి అదొక నిర్వచనం. ఇది అందరికీ తెలిసిన వాస్తవమే అయినా కూడా చాలా ప్రభుత్వాలు కొన్నిటి మీద దృష్టి పెట్టవు. కొన్ని రాష్ట్రాలకేమో కళ్ళు నెత్తికెక్కుతాయి. ఎందుకంటే అక్కడికి మా రాష్ట్రంలో ఇండస్ట్రీస్ ఎక్కువ వచ్చేసినాయి, ఇక తిరుగులేదు, మమ్మల్ని ఎవడేం చేయలేడు, మేము తోపులం, ఇట్లాంటి కొంత ఓవర్ కాన్ఫిడెన్స్. కొత్తగా బడ్డింగ్ స్టేట్స్ అంటే కొత్తగా ఏర్పాటయ్యి ఆదాయం పెంచుకోవడానికి, తమ రాష్ట్రంలో యువతకి ఉపాధి కల్పించుకోవడానికి అత్యధిక ప్రయారిటీ ఇవ్వడం, తర్వాత రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న ప్రభుత్వంలో కానీ నాయకత్వంలో కానీ సమర్థవంతమైన నాయకత్వం ఉంటే ఇలాంటి పారామీటర్స్ అన్నీ కలగలిసినప్పుడు అది బడ్డింగ్ స్టేట్ అయినా కూడా ఆల్రెడీ అభివృద్ధి చెందిన లేదా ఇప్పుడు నేను చెప్పిన అభివృద్ధి చెందాం అనుకుంటున్న రాష్ట్రాలతో పోటీగా ఎగబడతాయి. నో డౌట్. పోటీగా ఆ కాంపిటీషన్ ఎలా ఉంటుందా అంటే నువ్వా నేనా అన్నట్టు ఉంటుంది. అసలు కొన్ని సందర్భాల్లోనైతే ఈ కొత్తగా ఏర్పాటైన రాష్ట్రాలదే పైచేయి అవుతుంది. పైగా అక్కడ నాయకత్వం సమర్థవంతంగా, చురుగ్గా, స్పీడ్గా ఉంటుంది. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అదే పొజిషన్లో ఉందేమో అనిపిస్తుంది. పక్కనున్న హైదరాబాద్కి కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు 1-2 వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నాయి అనేది వాస్తవం. కారణాలు ఏమైనా కావచ్చు. నాయకత్వ లోపమా, లేకపోతే తెలంగాణకు సంబంధించిన పాలసీలు ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా, లేకపోతే హైదరాబాదులో ట్రాఫిక్ సమస్య చూసాం కదా, 4 రోజుల నుంచి వర్షం వస్తే ఏమవుతుందో, ఇది కావచ్చు. ఇంకేదైనా చాలా కారణాలు ఉంటాయి దానికి. సో వీటి వల్ల కొన్ని పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి. ఇక కర్ణాటకకు సంబంధించినంత వరకు చాలా అత్యంత ఘోరమైన విమర్శను ఎదుర్కొంది కర్ణాటక. విమర్శ కాదు, ఒక రకంగా చెప్పాలంటే అది ప్రభుత్వానికి తల కొట్టేసేటువంటి అంశం, సిగ్గుపడాల్సిన అంశం. ఏ ప్రభుత్వమైనా కావచ్చు. ఒక పరిశ్రమ రాజధాని నగరంలో రోడ్లు సరిగా లేవు, గోతులు పడిపోతున్నాయి, మా వల్ల కావడం లేదు, ఎయిర్పోర్ట్ నుంచి ఆఫీస్కి వెళ్ళాలంటే గంటలు పడుతోంది, అది కూడా నడుములు కుదేలైపోతున్నాయి, కాబట్టి మేము ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం, డెసిషన్ తీసేసుకున్నాం అని ఒక పరిశ్రమ CEO స్టేట్మెంట్ ఇచ్చాడు అని అంటే అది ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దారుణమైన వైఫల్యం, ఫెయిల్యూర్. ఇది కర్ణాటక ప్రభుత్వం ఎదుర్కొన్నది. బ్లాక్ బక్ అనే కంపెనీ CEO చేసిన స్టేట్మెంట్ అది. రీసెంట్గా ఇదంతా జరిగి 10 రోజుల్లోనే ఈ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది, 2 వీక్స్ లోపలే. అతను ఆ స్టేట్మెంట్ చేయగానే కాచుకొని కూర్చున్న ఆంధ్రప్రదేశ్ వెంటనే రియాక్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు చూస్తున్న నారా లోకేష్ వెంటనే రియాక్ట్ అయ్యి బ్లాక్ బక్ కంపెనీ CEOకి రిప్లై ఇస్తూ, ట్వీట్ చేస్తూ, మా వైజాగ్ అద్భుతమైన నగరం, అన్ని రకాల వనరులు, వసతులు ఉన్నాయి మీ దగ్గర, అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, పోర్ట్ ఉంది, ఇంకా మంచి వసతులు ఉన్నాయి, మంచి వసతులు కూడా కల్పిస్తాం మీకు, మీరు వెంటనే మా రాష్ట్రానికి రండి, మీ DM పంపించండి అని కూడా లోకేష్ దానికి వెంటనే ఆయనకు రిప్లై ఇవ్వడం జరిగింది. ఇది DK శివకుమార్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి DK శివకుమార్కి ఎక్కడో తగిలింది. దాంతోపాటు ఆ కంపెనీ CEO పెట్టిన స్టేట్మెంట్ మీద ఒక ప్రెస్ మీట్లో మీడియా వాళ్ళు అడిగారు, ఇట్లా కంపెనీ ఇట్లా అంటోంది అని అంటే, మేము చేసేది మేము చేస్తూనే ఉంటాం, బట్ ఇట్లాంటి బ్లాక్ మెయిలింగ్లకి, థ్రెటనింగ్లకి మేము తలొగ్గేది లేదు,
మేము లెక్క చేయమన్నాడు ఆయన. దానికి లోకేష్ మళ్ళీ కౌంటర్ ఇచ్చారు. ఏమని? ప్రజా సమస్యల్ని ప్రస్తావిస్తే అది బ్లాక్మెయిలింగ్ అని అనుకోవడం మా విధానం కాదు. అవి ఎవరు ప్రస్తావించినా పరిష్కరించడమే మాకు తెలిసిన పద్ధతి అని లోకేష్ మళ్ళీ దానికి ట్వీట్ చేశారు. అది కూడా కర్ణాటక ప్రభుత్వానికి గట్టిగానే తగిలినట్టుంది. ఇది అక్కడున్న మిగతా పెట్టుబడిదారుల్లో పరిశ్రమల్లో కొంత ఆసక్తిని కలిగించిన స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా. అలాగే ఇటీవల ఒక సంస్థ ఒక అధ్యయనం చేసింది బెంగళూరు సిటీ మీద ప్రత్యేకించి. ఎందుకంటే బెంగళూరుని గ్రీన్ సిటీ అని, ఐటీ కారిడార్ అని రకరకాల పేర్లతో చెప్పుకుంటారు కదా. అక్కడ చాలా ఇబ్బంది జరుగుతోంది. గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కుపోతున్నారు జనం. సో దాని మీద అక్కడ ఔటర్ రింగ్ రోడ్ కూడా ఉంది కదా, దాని మీద అధ్యయనం చేసిన ఒక సంస్థ ఏం రిపోర్ట్ ఇచ్చిందంటే ఔటర్ రింగ్ రోడ్ పక్కనున్న పరిశ్రమల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది, చాలా దయనీయంగా ఉంది. సో అందువల్ల నార్త్ బెంగళూరు వైపు, అంటే ఉత్తర బెంగళూరు వైపు ఈ పరిశ్రమలన్నీ వెళ్ళడానికి ఆసక్తిని చూపిస్తున్నాయి. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అటు కనుక కొంచెం వసతులు కల్పిస్తే అటు వెళ్తే ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు దగ్గర అవుతుంది, అదే యలహంక అవన్నీ కొంచెం దగ్గర అవుతాయి, ఆ ప్రాంతాలు దగ్గర అవుతాయి. అక్కడికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఉత్తర బెంగళూరుకి ఫ్యూచర్ అటువైపు వెళ్ళే పరిస్థితి కనబడుతోంది అనేది ఆ సంస్థ యొక్క అధ్యయనం. దీని మీద కూడా లోకేష్ స్పందించారు. లోకేష్ ఏ చిన్న అవకాశాన్ని వదులుకోట్లా, ఏ చిన్న అవకాశాన్ని, ఎక్కడ చీమ చిట్టుకుమంది అనుకున్నా, దీనికి మనం కొంచెం వల వేస్తే మన రాష్ట్రానికి వస్తారనుకున్నా కూడా వెంటనే దాని మీద రియాక్ట్ అవుతున్నాడు. అలాగే దీనికి కూడా రియాక్ట్ అయ్యి మీరు ఉత్తర బెంగళూరు, నార్త్ బెంగళూరు వచ్చే పరిస్థితే కనుక ఉంటే ఇంకొంచెం ముందుకు వస్తే అద్భుతమైన మా అనంతపూర్ ఉంది. అనంతపూర్ అనేది కాబోయే ఇండస్ట్రీస్ హబ్. అది అక్కడ చాలా డెవలప్మెంట్ చేస్తున్నాం. మీరు అక్కడికి వస్తే చాలా వసతులు ఉంటాయి. బెంగళూరు కూడా చాలా దగ్గర అవుతుంది. మా దగ్గర మేము ఇంకా చాలా రకరకాల రాయితీలు, వసతులు ఇవన్నీ కల్పిస్తాం. ఇంకొంచెం ముందుకు రండి, అక్కడికి రావాలనుకుంటున్న పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు ఎవరైనా అని దాని మీద రియాక్ట్ అయ్యారు. ఇది కూడా ఎక్కడో తగిలింది ఎవరికి? రాష్ట్ర మంత్రి ప్రియాంక ఖర్గేకి తగిలి ఆయన కొద్దిగా ఆంధ్రప్రదేశ్ని చిన్నచూపు చూసే విధంగా ఒక ప్రకటన, ఒక ట్వీటే, అది కూడా ట్వీటే చేశాడు ఆయన. మరి అంత మిడిసిపడొద్దు, వీక్నెస్ని ఏదో స్ట్రెంగ్త్గా చూపించుకొని ఏదో మాటలు చెప్పినంత మాత్రాన అదేమి సక్సెస్ కావనేది కొంచెం తక్కువ చేసినట్టుగా మాట్లాడాడు. దాన్ని కూడా లోకేష్ కౌంటర్ చేసి మా స్ట్రెంగ్స్ ఏంటో మాకున్నాయి, మా బలాలు ఏంటో మాకున్నాయి, బడ్డింగ్ స్టేట్గా ఆకర్షించడం మా విధానం, మేము పోటీలో ముందుంటామని. సో ఇదంతా చూస్తుంటే మనకేమనిపిస్తుందంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడ దేశంలో ఎక్కడ ఏమి అవకాశం ఉన్నా టక్మని దాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. లోకేష్ చాలా హై స్పీడ్లో ఈ ఐటీ అలాగే ఇండస్ట్రీస్ పెట్టుబడులు తీసుకొచ్చే వ్యవహారంలో చాలా హై స్పీడ్లో ఉన్నారు. ఎట్లాగూ చంద్రబాబు నాయుడు సంగతి మనకు తెలిసిందే, ఆయన ఈ ఇన్వెస్ట్మెంట్స్ తేవడంలో దిట్ట. సో వీళ్ళ స్పీడ్ని మిగతా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారేమో, ఇతర రాష్ట్రాలు కొంత ఇబ్బంది పడుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వైజాగ్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలకి ఐటీ పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అఫ్కోర్స్ అవి ఇంకా ఎస్టాబ్లిష్ అయితే తప్ప అక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కనిపించవు. అప్పుడే తొందరపడి మనం వచ్చాయి, అగ్రిమెంట్స్ అయ్యాయి, ల్యాండ్ అలాట్మెంట్స్ అయ్యాయి. కానీ ల్యాండ్ అలాట్మెంట్ అవ్వగానే ఎంఓఈ సంతకం పెట్టగానే 1,00,000 ఉద్యోగాలు వస్తాయా, 10,000 ఉద్యోగాలు వస్తాయా, ఈ లెక్కలు వేసుకుంటూ కూర్చుంటే కోల్డ్ లెక్కలు అయ్యాయి. ఏదో బయట కూర్చుని మాట్లాడడానికి 4 రాళ్ళు మీద ప్రభుత్వం మీద ఏడా పనికొస్తే తప్ప అది ప్రాక్టికల్ క్రిటిసిజం కాదు. ప్రభుత్వం ఎలాంటి ఎంఓయూలు చేస్తోంది, ఎలాంటి భూములు కేటాయిస్తుంది, వచ్చే కంపెనీలు ఎలాంటివి, ఇప్పుడు యాక్సెంచర్ వస్తుంది, తర్వాత టీసీఎస్ వస్తుంది, ఇట్లాంటి కొన్ని గూగుల్ వస్తుంది, ఇట్లాంటి వైజాగ్కి వెలువెత్తుతున్నాయి కంపెనీలు. సో ఇలాంటి వాటి విషయంలో మనం చూసినప్పుడు ఈ స్పీడ్ కనబడుతుంది. వీటికి తోడు రేపు నవంబర్లో బహుశా 14-15 తేదీల్లో అనుకుంటా నవంబర్లో ఇన్వెస్టర్ సమ్మిట్ పెడుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ ఇన్వెస్టర్ సమ్మిట్కి
పారిశ్రామికవేత్తల్ని పెట్టుబడిదారుల్ని ఆహ్వానించే పనిలో అప్పుడే ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు గ్రౌండ్ వర్క్. ఆల్రెడీ లోకేష్ లండన్ వెళ్ళి లండన్లో అక్కడ రోడ్ షో నిర్వహించి, రోడ్ షో అంటే ఇక్కడ మొన్న తమిళనాడులో హీరో విజయ్ చేసినట్టో లేకపోతే ఎలక్షన్ రోడ్ షోనో కాదు, ఇన్వెస్ట్మెంట్స్ రోడ్ షో లాగా అక్కడ ఇన్వెస్టర్స్ని మన ఇన్వెస్టర్స్ సమ్మిట్కి రావాలని ఇన్వైట్ చేసే కార్యక్రమం ఒకటి చేశారు. మళ్ళీ ఈ నెలలోనే వచ్చేవారు అనుకుంటా మళ్ళీ చంద్రబాబు నాయుడు కొన్ని దేశాలకి, లోకేష్ మరికొన్ని దేశాలకి వెళుతున్నారు అక్కడ మీటింగ్స్ పెట్టి వాళ్ళని ఇన్వైట్ చేయడానికి. సో ఇదంతా కూడా చాలా స్పీడ్గా వేగవంతంగా వార్ ఫుట్ అన్నట్టుగా జరుగుతోంది ఏపీని ఇండస్ట్రీస్లో ముందు పెట్టడానికి. సో ఇది మిగతా రాష్ట్రాలకు ఇస్తున్న పోటీని మిగతా రాష్ట్రాలు ఎందుకు తట్టుకోలేకపోతున్నాయి? హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నాయా? చెన్నై నుంచి కూడా కొన్ని కంపెనీలు మూవ్ అవుతున్నట్టు కనపడుతుంది. ఇక్కడ ఏంటంటే కొత్త కంపెనీలను ఇన్వైట్ చేయడం ఒక పద్ధతి, వేరే రాష్ట్రాల్లో ఉన్న కంపెనీలను అక్కడి నుంచి లేపేసి తెచ్చుకోవడం కూడా ఇంకొక పద్ధతి. తప్పేం లేదు, వాళ్ళ రాష్ట్రం అభివృద్ధి కోసం వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాలనుకుంటే అది అవతల రాష్ట్రం యొక్క బలహీనత, కానీ వీళ్ళని తప్పుపట్టేది ఏం లేదు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో